వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాస్వామ్యం ఎలా కూని అయిపోతుందో చూడాలంటే ఎవరైనా సరే తుని రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే ఒక్క కౌన్సిలర్ కూడా లేని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పోటీ పడుతున్నాయి. అదే సిగ్గుచేటంటే అసలు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ని ఎత్తుకుపోయి వాళ్ళని భయభ్రాంతులను చేసి ఏదో విధంగా ఆ కౌన్సిల్లో వైస్ చైర్మన్ గెలవాలనే ఒక దుర్బుద్ధితో పనిచేస్తా ఉన్నారు. ఇంత దౌర్జన్యం అనేది ఈ గోదావరి జిల్లాలో ఎప్పుడూ ఊహించలేదు. పైగా యనమల రామకృష్ణుడు గారు లాంటి సీనియర్ నాయకుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వారి కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర వాళ్ళ చేస్తున్న దౌర్జన్య కాండ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా అన్ని నియోజకవర్గాలు ఏ విధంగా ఉంటాయనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా దారుణం. పోలీస్ అధికారులు 144 చెప్పి పెట్టారు, లేకపోతే నిషేధాజ్యం ఉన్నాయని చెప్పి మేము తుని వెళ్తూ ఉంటే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, అనంతబాబు గారు, అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ గారు, నేను ఇంకా ఇంచుమించు వివిధ హోదాల్లో ఉన్న 200 మంది నాయకుల్ని ఈ గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వన్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారిని, జక్కంపూడి రాజా గారిని, మాజీ మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారిని, గీత గారు మాజీ ఎంపీ గారిని అందరినీ కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఏదో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, మేము ఏం తప్పు చేసామని అడుగుతున్నాం. మా శ్రేణులకి మేము మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వెళ్తుంటే మీరు 144 ఉంది, నిషేధ రాజ్యాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇదే 144 ఇదే నిషేధ రాజ్యంలో తునిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్తించవా? ఎక్కడైతే కౌన్సిలర్ ఉన్నారో ఆ చైర్మన్ గారి ఇంటి వద్ద వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా మోహరించారని మేము ప్రశ్నిస్తున్నాం. అది మీ కళ్ళకు కనిపించట్లేదా పోలీస్ అధికారులు కానీ అడుగుతున్నాం. అంటే వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమునా? మేము అక్కడికి వెళ్ళకూడదు, మా కార్యకర్తలు ఎవరో అక్కడ ఉండకూడదు. సరే, మిగతా పార్టీలు అంటే మిగతా పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ అక్కడే మోహరించున్నారు. ఇదేం దౌర్జన్యం అని అడుగుతున్నాం మేము. బస్సులో ఈ కౌన్సిల్ అందరినీ తీసుకెళ్ళడం కోసం ఏర్పాట్లు చేస్తే సాక్షాత్తు ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నా కూడా ఆ ఎస్పీ గారు మన కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తున్నప్పటికీ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా బస్సు తాళం పట్టుకుపోయారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లిపోయారని చెప్తున్నారంటే ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కౌన్సిల్ హాల్కే వెళ్ళిన చేరనివ్వని పరిస్థితిలో ఈ ఎక్కడైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళని సురక్షితంగా హాలుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, యంత్రాంగానికి లేదా అని అడుగుతున్నాం. ఈ జిల్లాకి సాక్షాత్తు జిల్లా మంత్రిగా ఉన్నది ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతోందో, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారో సమాచారం ఉందా లేదా అని అడుగుతున్నాం. ఇది సబబేనా కాదా అని ఆయన కూడా స్పందించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకు ఈ విధంగా ఈ పార్టీ పట్ల తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఇంత తెగబడితే ఈ రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. ఇదే విధంగా గత 5 ఏళ్ల కాలంలో కానీ వైఎస్ఆర్ పార్టీ చేసినట్లయితే ఒక్క కౌన్సిల్లో అయినా ఒక్క సభ్యుడు, ఇతర పార్టీ సభ్యులు అక్కడ కూర్చుని ఉండేవారా? పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆ రోజు ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికలను ఆపేసినా కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అప్రతిహతంగా మొత్తం అన్ని సీట్లు గెలుచుకున్న సంఘటన కూడా ప్రజలకు గుర్తుంది. మేము దీన్ని ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఇక్కడున్న పెద్దలందరూ అనంతబాబు గారు కానీ, లేదంటే ప్రకాష్ గారు కానీ, మేమందరం కూడా ఇక్కడే టోల్ ప్లాజా దగ్గర ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మా శ్రేణులకి మేము ఉన్నామనే ధైర్యం వస్తుంది. వాళ్ళ మీద దాడులు జరిగే పరిస్థితి ఉన్నాయని చెప్తుంటే కూడా పోలీస్ అధికారులు లక్ష్య పెట్టట్లేదు. సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు తుని దాకా వెళ్తే ఆయన బలవంతంగా వెనక్కి పంపించారు. ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేశారు. మీకు ఎందుకు అంత భయం? మీరు తప్పు చేయకపోతే ఎందుకంత భయం అని అడుగుతున్నాం మేము. దయచేసి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని చాలా శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరిపించండి. ఆ ఎన్నిక జరిపించే బాధ్యత మీదే అనే విషయాన్ని మీరు గుర్తించండి అని చెప్పి గట్టిగా
డిమాండ్ చేస్తున్నాం. గంటన్నర నుంచి ఈ రోడ్ల మీద ఆపేశారు మమ్మల్ని. వెళ్తే ఇంటికి వెళ్ళిపోండి, ఇళ్లల్లో ఉండండి, లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ టోల్ ప్లాజా దగ్గర ఎండలో పడి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉంటాం కూడా. మా పరిస్థితి ఎలాగ ఉంటే స్థానిక కార్యకర్తల పరిస్థితి ఏంటి? నిన్న రాత్రి తెల్లవారులు ఇళ్ళకెళ్ళి నోటీసులు సర్వే చేశారు. ఎవరో వెళ్ళడానికి వీల్లేదు తుని అని చెప్పి ఆపేశారు. మీరు ఎవరైనా కదిలితే కేసులు పెడతాం చట్టపరంగా అని చెప్తున్నారు. నాయకులు అందరి ఇళ్ళ దగ్గర పోలీసులు పెట్టారు. వేలాది మంది టీడీపీ కార్యకర్తలు తుని రావడానికి అవకాశం ఇచ్చిన పోలీసులు మమ్మల్ని ఎందుకు తుని రానివ్వట్లేదని అడుగుతున్నాం. మేము దీనికి సమాధానం చెప్పమనండి. మేము నిష్పక్షపాతంగా చేస్తున్నామని చెబితే కుదరదు. వేలాది మంది ఎలా వచ్చారు అక్కడికి? తెలుగుదేశం కార్యకర్తలు అందరూ. అంటే వాళ్ళకి మాత్రమే పాస్పోర్ట్లు ఇచ్చి పంపిస్తున్నారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.